నమస్కారం ఇది సంగతికి స్వాగతం దేశం అందరి చూపు అటువైపే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా చారిత్రక ఘట్టమే దక్కిన దక్షిణాది కిరీటం నిలబెట్టుకునే క్రమంలో కమానాథులు ప్రీ ఫైనల్లో సత్తా చాటి ఆపరేషన్ 2014 కి బోణీ కొట్టాలని కాంగ్రెస్ ఎలాగైనా ఉనికి చాటుకోవాలని జేడీఎస్ కేజేపీ బీఎస్ఆర్ 2008 నుంచి అనుక్షణం వార్తల్లో నిలుస్తూ ఇప్పుడు ఎన్నికలకు వెళ్లబోతున్న కన్నడ రాజకీయ నాడి ఇది ఆ సంగతుల సమగ్ర విశ్లేషణల సమాహారమే నేటి మన ఇది సంగతి కన్నడ రాజకీయ క్షేత్రం రోజు రోజుకి వేడెక్కుతోంది ప్రచారం హోరెత్తుతోంది ఓటర్లను ఆకట్టుకోవడానికి ర్యాలీలు యాత్రలతో చేస్తున్న హడావిడితో ఎటు చూసినా కోలాహలమే ప్రధాన పార్టీలకు తామేం తక్కువ కాదంటున్న చిన్న పార్టీలు స్వతంత్ర అభ్యర్థుల జోరుతో వాతావరణం ఇంకా రసకందాయమైంది ఈలోపే కర్ణాటకలో కాంగ్రెసే పాగా వేస్తుంది అంటున్న సర్వేలు సందడి చేస్తున్నాయి ఫలితంగా వచ్చే నెల 5న జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేడి అప్పుడే ఉత్కంఠ రేపుతోంది శాసనసభ స్థానాలు 3 ప్రధాన రాజకీయ పక్షాలు 2 నవజాత పార్టీలు భారీ స్థాయిలో అంచనాలు దేశమంతా ఆసక్తిగా గమనిస్తున్న కర్ణాటక ఎన్నికల ముఖ చిత్రం ఇది ఎటు చూసినా హోరాహోరీ ప్రచారంతో అంతా గెలుపు తమదే అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫలితాలపై ఉత్కంఠ రేపుతున్నారు ఇంకేముంది మే 5వ తేదీ ఎన్నికలు 8వ తేదీ ఫలితాలు కాకపోతే ఈలోపే ఏం జరగనుంది కాంగ్రెస్ భాజపా జేడీఎస్ కర్ణాటక జనతా పార్టీ శ్రీరాములు బీఎస్ఆర్ లో గెలుపు గుర్రాలు ఎవరివి ఈ కీలక ప్రశ్నలకు అప్పుడే లీలగా కొన్ని సంకేతాలు వచ్చేస్తున్నాయి 2014 ఎన్నికలకు ఫ్రీ ఫైనల్ కు బోని కొడుతున్న కర్ణాటక నాడి ఇంతకీ ఎలా ఉండబోతుందనేది లీలమాత్రంగా గోచరిస్తూనే ఉంది మొత్తం 2294 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు వారిలో 1000కి పైగా స్వతంత్రులు ఉన్నారు ఈ నేపథ్యంలోనే అధికార భాజపా విపక్ష కాంగ్రెస్ జేడీఎస్ కొత్త పార్టీలు యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీలు శ్రీరాములు బీఎస్ఆర్ పార్టీలు తమ తమ ఏర్పాట్లలో తలమునకలుగా ఉన్నాయి గత 5 ఏళ్లలో మారిన రాష్ట్ర పరిస్థితులు ప్రస్తుత రాజకీయ ముఖ చిత్రంపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతున్నట్లు కనిపిస్తోంది ఆ ప్రభావం వల్ల ఇటీవల నగర పట్టణ ప్రాంత ఎన్నికల్లో హస్తం గాలివిచ్చింది భాజపా జేడీఎస్ డీలా పడగా కర్ణాటక జనతా పార్టీ బీఎస్ఆర్ కాంగ్రెస్ ఖంగుతిన్నాయి వీటన్నిటి నేపథ్యంలోనే ముందస్తు సర్వేల్లో కాంగ్రెస్ కలకలలాడిపోతోంది కర్ణాటక శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగరవేయనుందని CNN IBN ఛానల్ ది వీక్ పత్రిక సంయుక్తంగా నిర్వహించిన సర్వే వెల్లడించింది ప్రజా మద్దతు కాంగ్రెస్ కే ఎక్కువగా ఉందని స్పష్టం చేసింది 224 మంది సభ్యులున్న కర్ణాటక శాసనసభలో కాంగ్రెస్ కు సాధారణ మెజారిటీ వస్తుందని ఈ సర్వే వెల్లడించింది ఆ పార్టీకి 117 నుంచి 129 స్థానాలు వస్తాయని తెలిపింది కమలనాథులు ఈసారి 39 నుంచి 49 స్థానాలకే పరిమితం కానున్నారని జోస్యం చెప్పింది జేడీఎస్ కు 34 నుంచి 44 స్థానాలు యడ్యూరప్ప కర్ణాటక జనతా పార్టీ స్వతంత్ర అభ్యర్థులకు 14 నుంచి 22 స్థానాలు మాత్రమే దక్కే అవకాశం ఉందని సర్వే తెలిపింది ఈ పరిస్థితులను ముందే ఊహించిన ప్రధాన రాజకీయ పక్షాలు తమ అంచనాల్ని నిజం చేసుకునేందుకు పరిస్థితుల్ని అనుకూలంగా మలుచుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి పెద్ద జాతీయ నాయకులతో ప్రచారం ప్రజాకర్షక హామీలతో ఓటర్లకు గాలం వేస్తున్నాయి ప్రాంతీయ సామాజిక సమీకరణాల్ని జాగ్రత్తగా బేరీజు వేసుకుంటున్నాయి తెర వెనుక చక్రం తిప్పే స్వామీజీలను ప్రసన్నం చేసుకునేందుకు బలగాల్ని మోహరించాయి భాజపా గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ ప్రచార తేదీలను ఖరారు చేయగా ఇప్పటికే రాహుల్ని రంగంలోకి దించిన కాంగ్రెస్ త్వరలో సోనియా ప్రచారానికి తీసుకొచ్చేందుకు సన్నాహాల్లో ఉంది మన రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి ప్రచారం చేయనున్నారు మరోవైపు ఎన్టీఆర్ ఫోటోతో ప్రచారం చేస్తున్న పురంధేశ్వరి వంటి వారు మేమున్నామంటున్నారు దీనికి తోడు అన్ని పార్టీలకు సినీ తారాల బలం గట్టిగానే ఉంది వారసత్వ రాజకీయాల ప్రభావం అప్పుడే స్పష్టంగా కనిపిస్తోంది ఇదే సమయంలో ప్రముఖులకెందరికో ముచ్చెమటలు పట్టిస్తున్న కర్ణాటక ఎన్నికలు అంతకంతకు ఉత్కంఠభరితంగానే మారుతున్నాయి ఎన్నికలు ఏవైనా ఆ సమయంలో పార్టీల వాగ్దాన పత్రాలది ఎంతో ప్రత్యేక స్థానం ఒక్క మాటలో చెప్పాలంటే ఎన్నికలకు ముందు తర్వాత 5 ఏళ్ల మాటేమో గాని ఓట్ల పండగ 4 రోజులు వాటిదే హవా ఓటరు దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి తాయిలాలతో రాజకీయ పార్టీలు చేసే హడావిడి అంతా ఇంతా కాదు సర్వేజన సుఖినోభవంతు అన్న స్థాయిలో ఊరిస్తున్న ఈ హామీలు వారికి ఏ మేరకు ఓట్లు రాలుస్తాయో గాని వాటి జోరు చూస్తున్న విశ్లేషకులు మాత్రం నోరెళ్లబెట్టాల్సి వస్తోంది అంటే అతిశయోక్తి కాదు
కన్నడ నాట నువ్వా నేనా అన్న స్థాయిలో సాగిపోతున్న ఎన్నికల్లో కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు ఓటర్లపై వరాల జల్లు కురిపిస్తున్నాయి. ఓటేస్తే చాలు దశాదిశలు పూర్తిగా మార్చి రాస్తామంటూ హామీలు గుప్పిస్తున్నాయి. రైతులు, విద్యార్థులు, మహిళలు, మైనార్టీలు ఇలా ఎవరిని వదలకుండా ఒక్కొక్కరికి ఒక్కో ప్యాకేజీ ప్రకటిస్తున్నాయి. వడ్డీ లేని రుణాలు, విద్యార్థులకు ల్యాప్టాప్, రుణమాఫీలు, రూపాయికే కిలో బియ్యం. ఒకటేమిటి, ఆయా పార్టీల హామీ పత్రాల్ని చూస్తే ఎవరైనా చప్పున వారి ఓట్లను నచ్చిన పార్టీలకు ముడుపు కట్టేయాల్సిందే. ప్రస్తుతం కర్ణాటకలో పార్టీల వరాల జల్లుకి ఇదో చిన్న ఉదాహరణ మాత్రమే. ఈ స్థాయిలో హామీలు కురిపిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార పదంలో దూసుకుని పోతోంది. ప్రజాకర్షక మంత్రంతో ఓటర్లకు గాలం వేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో ప్రకారం 2 లక్షల రూపాయల వరకు వ్యవసాయ రుణాలకు ఎలాంటి వడ్డీ చెల్లించనవసరం లేదు. 2 లక్షల నుంచి 5 లక్షల మధ్య రుణాలకు కేవలం 3% వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 1500 కోట్ల రూపాయలతో ప్రత్యేక విపత్తు నిర్వహణ నిధిని ఏర్పాటు చేస్తామని, దాని ద్వారా ప్రకృతి విపత్తుల సమయంలో అన్నదాతలకు అండగా ఉంటామని ఆ పార్టీ హామీ ఇస్తోంది. అవేగాక వ్యవసాయానికి రోజు 8 గంటల పాటు నిరంతరాయ నాణ్యమైన 3 ఫేజ్ విద్యుత్ సరఫరా, ఇలా రైతులను ఆకట్టుకునే మరెన్నో అంశాలను ఎన్నికల వాగ్దాన పత్రంలో చేర్చారు. యువతరం, విద్యార్థి లోకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టిన కాంగ్రెస్ ఇప్పుడు హైటెక్ మంత్రం జపిస్తోంది. ఇంటర్ విద్యార్థులకు ల్యాప్టాప్, డిజిటల్ నోట్ ప్యాడ్స్ అందిస్తామని ప్రకటించింది. 1వ తరగతి నుంచి కన్నడ, ఇంగ్లీష్ బోధనను తప్పనిసరి చేస్తామని హామీ ఇచ్చారు. బెంగళూరు చుట్టూ ఉన్న చిన్న పట్టణాల్ని అభివృద్ధి చేసి గ్రేటర్ బెంగళూరుని ఆవిష్కరిస్తామంటున్నారు కాంగీయులు. ఆహార భద్రత అంశాన్ని హస్తం పెద్దలు గట్టిగానే ప్రజల్లోకి తీసుకుని పోతున్నారు. తమ పార్టీ గెలిస్తే ఆహార భద్రత చట్టాన్ని అమలు చేసి బీపీఎల్ కి దిగువ తరగతి వారికి రూపాయి చొప్పునే 30 కిలోల బియ్యాన్ని ఇస్తామంటోంది కాంగ్రెస్. ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలు, మహిళలు, పిల్లలు, మైనార్టీలు, మత్స్యకారులకు రుణమాఫీని తీసుకొస్తామనే భారీ హామీల్ని గుప్పిస్తున్నారు. సంక్షేమ శాఖ కిందకు వచ్చే కొన్ని వర్గాల వారికి బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు చేస్తామని ఓట్లకు గాలం వేస్తున్నారు. ఉగ్రవాదం, మహిళలు, చిన్నారులపై నేరాల విచారణకు సత్వర పరిష్కార న్యాయస్థానాల్ని తీసుకువస్తామని కాంగ్రెస్ తన హామీ పత్రంలో పేర్కొంది. అంతేగాక ఉగ్రవాదం కేసుల్లో నిందితులపై పేర్కొన్న వారి కేసుల్ని క్షుణ్ణంగా పరిశీలించేందుకు హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తితో రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది. కర్ణాటక రాష్ట్ర వ్యవసాయ ధరల నియంత్రణ కమిషన్ అనే చట్టబద్దమైన సంస్థ, దానికి జిల్లా స్థాయిలో రైతులే సభ్యులుగా ప్రత్యేక కమిటీలు, సాగునీటి అవసరాలకు ఏర్పాటు చేసుకునే సౌర విద్యుత్ పరికరాలకు 75% రాయితీలు వంటి మరికొన్ని తాయిలాల్ని ప్రకటించింది కాంగ్రెస్. కాంగ్రెస్ సంక్షేమ ఎజెండాకు ధీటుగానే తమ హామీల జాబితాని ఏర్చి కూర్చారు కమలనాథులు. బీపీఎల్ కుటుంబాలకు కిలో రూపాయి చొప్పున 25 కిలోల బియ్యం, 5 లక్షల పేదల కుటుంబాలకు లబ్ధి కలిగించేలా అంత్యోదయ పథకం, 10 లక్షల మంది యువతకు ఉపాధి శిక్షణ ఇచ్చి కొలువులు కల్పించేందుకు నైపుణ్యాల అభివృద్ధి మండలి ఏర్పాటు వంటి హామీల్ని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత, స్వచ్ఛమైన మంచినీటి పంపిణీ, 24 గంటల నిరంతరాయ విద్యుత్, ఇంధన రంగానికి ప్రత్యేక టాస్క్ ఫోర్స్, రైతులకు రాయితీపై సౌర విద్యుత్ పంపు సెట్లు, 5 ఏళ్లలో పెండింగ్ సాగునీటి ప్రాజెక్టుల పూర్తి, కొత్త వాటి ప్రారంభం అంటూ భారీ ఎజెండాను ప్రజల ముందుంచారు. పేద కుటుంబాలకు ఉచిత బీమా, గ్రామం యూనిట్ గా పంటల బీమా, ప్రజలు, పశువులకు మొబైల్ వైద్య సేవలు, ఇంటర్, డిగ్రీ విద్యార్థులకు ఉచిత ల్యాప్టాప్లు, టాబ్లెట్స్, ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలకు ఉచిత ఇంటర్నెట్ సౌకర్యం, ఇలా చెప్పుకుంటూ పోతే భారతీయ జనతా పార్టీ వాగ్దాన పత్రంలో చాలా విషయాలే ఉన్నాయి. తాలూకాల నుంచి జిల్లా ప్రధాన కేంద్రాలకు డబుల్ లైన్ రోడ్లతో పాటు అన్ని పట్టణాలు, పల్లెల మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం అదనపు నిధులు ఇస్తామని కమలనాథులు స్పష్టం చేస్తున్నారు. వీటన్నింటితో పాటు మేనిఫెస్టోల రూపకల్పనలోనే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టిన భారతీయ
భారతీయ జనతా పార్టీ పర్యావరణానికి ప్రత్యేక అధ్యాయాన్ని కేటాయించింది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రత్యేక సంస్థ, రాజధాని చుట్టుపక్కల పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడేందుకు బెంగళూరు ఎన్విరాన్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి కేంద్రంతో క్రియాశీలక భాగస్వామ్యం, ప్రభుత్వ పథకాలు, ఈ గవర్నెన్స్ వంటి అంశాల పరిశీలన, అభివృద్ధి కోసం సకల పేరుతో ప్రత్యేక పథకం, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల కోసం ప్రత్యేకంగా నైపుణ్యాల అభివృద్ధి సంస్థ, కర్ణాటక మహిళల హక్కుల సంఘం ఏర్పాటు, స్థానిక సంస్థల్లో మహిళలకు 50% వాటా, మహిళల భద్రత, రక్షణ కోసం ప్రత్యేక శిక్షణా కేంద్రాలు, హెల్ప్ లైన్ సెంటర్లు మేనిఫెస్టోలో మిగిలిన ముఖ్యాంశాలు. కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలకి ధీటుగానే హామీ పత్రాన్ని రూపొందించే ప్రయత్నం చేసిన జేడీఎస్ ప్రతి ప్రభుత్వ శాఖలో పౌర విభాగం ఏర్పాటు, ఏటా 5% చొప్పున ఉద్యోగుల పెంపు, అవినీతి కేసుల్లో 3 నెలల్లో అభియోగ పత్రం, మైనింగ్ లీజుల ప్రక్రియ అంతా ఆన్లైన్ చేయడం వంటి అంశాల్ని ప్రధానంగా ప్రస్తావించింది. రాష్ట్ర పట్టణీకరణ కమిషన్ ఏర్పాటుతో పాటు జస్టిస్ సచార్ కమిటీ సిఫార్సుల అమలు, ప్రభుత్వ పాఠశాలల్లో సంస్కరణలు, అంగన్వాడీల బలోపేతానికి చర్యలు తీసుకుంటామంటోంది. గెలుపు ఓటముల మాటేమో గాని ముఖ్యంగా కాంగ్రెస్, భారతీయ జనతా పార్టీలు మాత్రం రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం కర్ణాటక మేనిఫెస్టోల్ని ఒక ట్రయల్ రన్ గా ఉపయోగించుకుంటున్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. మరి జనం ఎవరికి జేజేలు పలుకుతారో చూడాలి. ఎన్నికలంటే చాలు గోడల నిండా పోస్టర్లు, వీధుల నిండా ఫ్లెక్సీలు, హోరెత్తించే మైకులు, చిందులేసే కార్యకర్తలు, ఇవే దృశ్యాలు కళ్ల ముందు కదలాడతాయి. కానీ కర్ణాటక ఎన్నికల్లో పరిస్థితి మాత్రం భిన్నంగా ఉంది. ఎన్నికల సంఘం పుణ్యమా అని ప్రచారం కళ తప్పింది. నిబంధనల్ని తూచా తప్పకుండా అమలు చేయడంతో పాటు డబ్బు ప్రభావాన్ని నియంత్రించే చర్యలు చేపట్టడం ద్వారా రాజకీయ పార్టీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు అధికారులు. వెలవెలబోతున్న వీధులు, వినిపించని మైక్ సెట్ల హోరు, ఎక్కడా కనిపించని ఎన్నికల హడావిడి. ఇది కన్నడనాట ఎన్నికల ప్రచార ముఖచిత్రం. డబ్బు తరలిస్తున్నారనే అనుమానంతో కుమారస్వామి హెలికాప్టర్ తనిఖీ చేసిన పోలీసులు, హారతి ఇచ్చిన మహిళకు డబ్బు ఇచ్చినందుకు ఉప ముఖ్యమంత్రిపై కేసు నమోదు చేసిన అధికారులు, రాత్రి 10 గంటల తర్వాత మాట్లాడేందుకు యత్నించిన సీఎల్పీ నేత సిద్ధరామయ్యను వారించి వాహనం నుంచి క్రిందకు దింపిన పరిశీలకులు. ఇవి ఎన్నికల సంఘం ఎంత కఠినంగా ఉందో తెలియజెప్పేందుకు ఉదాహరణలు. కర్ణాటక ఎన్నికల్ని పగడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం పక్కా ప్రణాళికలను అమలు చేస్తోంది. కట్టు తప్పితే కొరడా ఝులిపిస్తోంది. ఇలా అధికారులు నిబంధనల్ని ఖచ్చితంగా అమలు చేస్తుండటంతో రాష్ట్రంలో ఎక్కడా ప్రచార హడావుడి కనిపించడం లేదు. ప్రధాన రహదారులతో పాటు కాలనీల్లో కూడా ఫ్లెక్సీలు, గోడపత్రికల ఊసే లేకుండా పోయింది. కార్యకర్తల హడావుడి సైతం అంతంత మాత్రమే. కేవలం అభ్యర్థి ప్రచారం చేస్తున్న సమయంలో వారి వెంట నడవాల్సిన పరిస్థితి. ఎక్కువ మంది కార్యకర్తలు వచ్చినప్పుడు వారి చేతుల్లోని జెండాలు, పెట్టుకున్న టోపీలకు సైతం అధికారులు లెక్కలు రాసి అభ్యర్థి ఖాతాలో జమ చేస్తున్నారు. దీంతో కన్నడనాట ప్రచారం కళావిహీనమైందనే చెప్పాలి. భవన యజమాని ఇష్టం లేనిదే గోడపత్రికలు అంటించడానికి వీల్లేదు. ప్రభుత్వ సంస్థల నుంచి అనుమతి తీసుకోకుండా ఫ్లెక్సీలు, హోర్డింగులు ఏర్పాటు చేయకూడదని ఎన్నికల సంఘం అధికారులు ఖరాఖండిగా చెబుతున్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని ఈశ్వరప్ప ఉదంతాన్ని ప్రస్తావిస్తున్నారు. దాంతో అభ్యర్థులు కూడా చాలా వరకు హడావుడికి దూరంగా ప్రచారం సాగిస్తున్నారు. హంగు ఆర్భాటాలకు పోకుండా పని చేసుకుపోతున్నారు.
posters can be put, but the restriction is that it cannot be put in a public place without the authority, without the approval of the concerned civic authority. For example, if there is a place designated for posters in Bangalore, then BBMP has to give permission. If there is no permission, then poster cannot be put. So you can advertise, you can pay for that advertising space and get that space and advertise for your party. But it has to be in a very authorized way with sanction from the concerned civic authority. ప్రచార నిబంధనలు అమలు చేయడంతో పాటు ఖర్చుపై పరిమితి విధించడంతో ముఖ్య నాయకులు పాల్గొన్న కార్యక్రమాల్లో సైతం అంతంత మాత్రం జనం కనిపిస్తున్నారు. లౌడ్ స్పీకర్ తో ప్రచారం చేసేందుకు ఒకే వాహనానికి అనుమతి ఇస్తున్నారు. అది కూడా పరిమితికి మించి శబ్దం రాకుండా నియంత్రణ విధించారు. దీంతో ప్రచార సందడి కనిపించడం లేదు. ఇక ఎన్నికల సంఘం చేపట్టిన మరో కార్యక్రమం అభ్యర్థుల నోటికి తాళం వేసిందనే చెప్పాలి. ఎందుకంటే ప్రస్తుతం ఈసీ నిబంధనల ప్రకారం అభ్యర్థులు సైతం ఒకరిపై మరొకరు విమర్శలు సంధించడంలోనూ పరిధులు దాటరాదని అధికారులు స్పష్టం చేస్తున్నారు. అవతలి వారి ప్రతిష్ట భంగపరిచేలా ఎవరు మాట్లాడినా సరికాదని హెచ్చరిస్తున్నారు. You should canvass for your positive image. You should not canvass against somebody personally. And while talking in your favor, you should not speak something personal against anyone else. Plus, you must not talk about caste, community, language and other such things which are divisive in nature. And campaigning should be on the completely positive aspects of your candidature and your party. And of course, you should not use means to induce voters. That must not be there. డబ్బు తరలింపుపైన నిఘా విధించిన ఎన్నికల అధికారులు ఎక్కడికక్కడ పోలీసు చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 12 కోట్ల రూపాయల నగదు తనిఖీల్లో భాగంగా స్వాధీనం చేసుకున్నారు. ఫిర్యాదులు వచ్చిన చోట రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తల ఇళ్లు, కార్యాలయాల్లోనూ తనిఖీలు చేస్తుండటంతో భారీ మొత్తంలో డబ్బు దాచుకునేందుకు సైతం జంకుతున్నారు. బెంగుళూరు నగరంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ నాయకుని కాలేజీలోనూ తనిఖీ చేసి 40 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు కూడా నమోదు చేశారు. డబ్బు ప్రభావాన్ని తగ్గించే క్రమంలో ఈసీ ఎంత కఠినంగా ఉందో చెప్పేందుకు ఇదో ఉదాహరణ మాత్రమే. విలక్షణ రాజకీయాలకు, సామాజిక సమీకరణాలకు, ప్రాంతాల వారి ఆలోచనలకు వేదికగా కన్నడ రాజకీయాలను చెప్పుకోవచ్చు. 6 ప్రాంతాల్లో 6 విభిన్న రాజకీయ ప్రాతిపదికలు కర్ణాటకలోనే కనిపిస్తాయి. నిన్న మొన్నటి వరకు త్రిముఖ పోరు నెలకొన్న కన్నడ నాట భారతీయ జనతా పార్టీ నుంచి యడ్యూరప్ప కొత్త కుంపటితో చతుర్ముఖ పోటీ తప్పనిసరైంది. బీఎస్ఆర్, లోక్సత్తా, వామపక్షాలు పోటీలో ఉన్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగా కనిపిస్తోంది. ఈ అంశాలకు సంబంధించి కర్ణాటక నుంచి మా ప్రతినిధి ఎస్పీ చంద్రశేఖర్ అందిస్తున్న పరిశీలనాత్మక కథనం ఇప్పుడు చూద్దాం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు సమయంలో భిన్న ప్రాంతాల కలయికగా ఏర్పడిన రాష్ట్రం కర్ణాటక. అందుకే ఇక్కడ విభిన్న రాజకీయ పరిస్థితులు మనకు కనిపిస్తాయి. ఎలాంటి ఎన్నికల్లోనైనా సామాజిక సమీకరణలు కీలక పాత్ర పోషించే కర్ణాటకలో డబ్బు, వృత్తి కూడా ప్రభావం చూపుతున్నాయి. మొదట్లో కాంగ్రెస్, ఆ తర్వాత జనతాదళ్, ఇటీవలి కాలంలో భారతీయ జనతా పార్టీ కన్నడ పీఠాన్ని అధిరోహించాయి. గతం ఎంతో ఘనంగా ఉన్న కర్ణాటక ప్రస్తుతం మాత్రం తీవ్రమైన రాజకీయ సంక్షోభం, అనిశ్చితిని ఎదుర్కొంటోంది. స్థిరత్వం లేని రాజకీయాలు, అవినీతి ఆరోపణలు, మైనింగ్ కుంభకోణాలతో గత 8 ఏళ్లుగా కర్ణాటక తరచూ వార్తల్లో నిలుస్తోంది. అందుకే ఎన్నికలు జరుగుతున్న కర్ణాటకపై అందరి దృష్టి నిలుస్తోంది. దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. కర్ణాటకలో ఎందరు బరిలో నిలిచినా కీలక పాత్ర పోషించేది మాత్రం కొందరే. 6 ప్రాంతాలు, 4 సామాజిక వర్గాల సమీకరణలే అక్కడి ఎన్నికల్లో విజేతల్ని నిర్ణయిస్తాయి. కాకపోతే ఈసారి బీజేపీ, కేజేపీ, జేడీఎస్ ఒక్కో ప్రాంతంలో ఆధిపత్యం కనబరుస్తోంటే కాంగ్రెస్ మాత్రమే అన్ని చోట్ల తన ప్రభావాన్ని చూపిస్తుండడం విశేషం. లింగాయట్ల ఓట్లపై భారతీయ జనతా పార్టీ, కేజేపీ ఆశలు పెట్టుకుంటే ఒక్కలిగల మద్దతు తమకేనంటూ జేడీఎస్ రాగాలు పోతోంది. ఇక కాంగ్రెస్ మాత్రం భారతీయ జనతా పార్టీలో చీలికల్ని అనుకూలంగా మార్చుకోవడంతో పాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటు బ్యాంకుని గంపగుత్తగా హస్తగతం చేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇక ప్రాంతాల వారీగా విశ్లేషణలు చూస్తే హైదరాబాద్ కర్ణాటక ప్రాంతం కర్ణాటకలోని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా దీనిని చెప్పుకోవచ్చు. ఒకనాటి హైదరాబాద్ సంస్థానంలో భాగంగా ఉండడంతో ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చింది. బళ్ళారి, బీదర్, గుల్బర్గా, రాయచూరు, యాదగిరి జిల్లాల్లో ముస్లింలు, ఎస్టీలు ఎక్కువగా ఉన్నారు. ఇటీవల అక్కడ జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వర్గాలు కాంగ్రెస్ కు పూర్తి స్థాయిలో మద్దతు పలికాయి. శాసనసభ ఎన్నికల్లోనూ పరిస్థితి అలాగే ఉంటుందని ఆ పార్టీ నేతలు విశ్వాసంతో ఉన్నారు.